ఎంత ఫాస్ట్గా పండగ పనులు అయిపోతాయి అనుకుంటే అంత స్లో అయిపోతున్నాయి. ఇప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలే, ఇంకా క్లీనింగ్ అవ్వలే, పెయింటింగ్ అవ్వలేదు, ఏమీ లేదు. ఈ క్రిస్మస్ ఒకటి ఈ చర్చిలకి వెళ్తారు కదా, దానివల్ల డిలే అయిపోతుంది. అంటే వాళ్ళు 4-5 రోజులు చేసుకుంటారు, ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి కూడా. దానివల్ల ఒకరోజు వస్తున్నారు, ఒకరోజు హాఫ్ డే వస్తున్నారు, అలా లేట్ అయిపోతుంది. నేను వీడియోస్ పెట్టడం కూడా మీకు అందుకే లేట్ అయిపోతుంది. చాలా కంటెంట్ ఉంది. అంటే ఎలా క్లీన్ చేసుకుంటున్నాము, ఎలా సర్దుతున్నాను. ఈసారి వంటింట్లో కూడా నేను చాలా సామాన్లు తీసేసాను, అదంతా కూడా చూపిస్తాను. అంటే సర్దేసిన తర్వాత చూపిస్తాను. అంటే తీసేసాను, క్లీన్ చేసేసి మొత్తం వంటింట్లో సామాన్లన్నీ తోమేస్తున్నాను. నాకు అప్పుడే ఒక 4-5 రోజుల నుంచి ఒకేసారి అన్ని తోమలేం కదా. స్టీల్ ఒకసారి, గాజీ 2 రోజులు తోమాను, ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పి 2 రోజులు. ప్లాస్టిక్వి ఈ రోజు కూడా కొన్ని తోమాను. మళ్ళీ కొన్ని ఖాళీ అవుతాయి కదా, మళ్ళీ ఆ ఖాళీ అయినాయి, మళ్ళీ కొన్ని తోమాను. ఇలా పండగ పనులు పండగ వచ్చే వరకు అవుతూనే ఉంటాయేమో, అందుకే మీకు వీడియోస్ డిలే అవుతున్నాయి. నేను ఫాస్ట్గా పెట్టడం కోసం మీకు ఇందులో నేను 2-3 డేస్ది అంటే ముందుగా ఉండిపోతాయి కదా, కంటిన్యూ ఉండాలి. షాపింగ్ ఉంది, అది కూడా యాడ్ చేయాలి కాబట్టి కొంచెము ముందు కూడా పోస్ట్ చేస్తున్నాను. 2-3 రోజులు కలిపి నేను ఒక రోజు కింద అలా పెట్టేస్తాను. అదే ఒక వీడియో లాగా పెడతాను. వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ మార్నింగ్ రొటీనే ఉంటుంది. ఇంకా మీరు వీడియో చూస్తున్నారు కదా, టీ పెట్టేశాను, పక్క పాలు పెట్టేశాను, ఆల్రెడీ వంట కూడా స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే నేను మంచి అరటికాయ చిలకడదుంప పులుసు పెడుతున్నాను. ఇంకా టీలో అయితే బెల్లం యూస్ చేస్తాం కాబట్టి బెల్లం అయితే అలా ముక్కలు చేసి ఉంచేసుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలే, వేడికి కరిగిపోతుంది కాబట్టి ఇంకా అలా వేసేస్తున్నాను. ఇంక ఇదైతే యాలక్కాయలు మిరియాలు కలిపి పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. రోజు కొంచెం టీలో వేస్తాను, ఒక్కొక్కసారి మర్చిపోతాను. లేదు అనుకుంటే అల్లం వేసినప్పుడు ఇది 2 వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకొక పక్కన పాలు ఈ గిన్నెలేమో చిన్నవి అవుతున్నాయి అనుకుంటా, దానివల్ల పొంగిపోతున్నాయి. ఎప్పటికీ కదుపుతూనే ఉంటాను. ఒకవేళ మనం కనుక మరుగుతాయి కదా, కిందలో పెట్టేసి గరిటేసి కానీ వెళ్ళామనుకోండి, అది నొరగలా ఉంటుంది కదా, అది పొంగిపోతుంది, అక్కడే ఉండాల్సి వస్తుంది. కొంచెం పెద్ద గిన్నెల్లో వేసుకోవాలేమో. ఇంకా ఓ పక్కన టీ పెడుతూనే నేను కూర కూడా కోసేసుకుంటున్నాను. ఆ రోజు లంచ్ బాక్స్లోకి అలాగే ఇంట్లోకి కూడా ఉంటుందని చెప్పి ఏకంగా పొద్దుటే నేను పులుసు పెడుతున్నాను. సాధారణంగా నేను మొత్తం వంట అయితే మార్నింగే చేయను, పిల్లోడి మట్టికి వండేసి మాకు సపరేట్గా వండుకుంటాను కదా. బట్ ఆ రోజు మాత్రం మార్నింగే ఇంకా పులుసు పెట్టడం స్టార్ట్ చేసేసాను. ఒక పక్క టీ మరుగుతూ ఉంటుంది, లోపల కట్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు మిక్సీ వేసేస్తాం కాబట్టి పెద్ద ఎక్కువ పని చేయదు, అంటే పని ఉండదు కదా. అదే తరిగేది అనుకోండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అని నేను కొంచెం కూరే వండుతాను. ఇంకా పులిసే కదా, ఉల్లి మిక్సీ వేసేసుకోవచ్చు అని చెప్పి ఇంకా నేను స్టార్ట్ చేసేసాను. మీరు చూస్తే కనుక నేను స్టవ్ మీద గిన్నె పెట్టిన తర్వాత ఉల్లి మిక్సీ వేసాను. అంటే మూకుడి కొంచెం వేడెక్కాలి కదా, అది వేడెక్కే లోపల ఉల్లి అయితే రుబ్బేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆల్రెడీ తీసేసి ఉంచుకున్నాను. ఇంకా జీలకర్ర మెంతులు, పులుసు కాబట్టి మెంతులు వేస్తాను. ఇంక ఇక్కడ కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుని, పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందులో జీలకర్ర మెంతులు వేసేస్తాను. ఈ లోపల ఉల్లి కూడా రుబ్బేసి రెడీగా ఉంచుకున్నా. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఈ పోపు వేసేసి ఉల్లి కూడా వేసేసుకోవడమే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ ముందే అంటే ఒక్కోసారి 1 వీక్ కూడా వస్తుంది అనుకోండి. సండే సంత అవుతుంది కదా, ఆ తర్వాత మండే కానీ, లేదు అనుకుంటే సండే రోజు ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండుతాం కదా, ఆ రోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను, ఎక్కువ చేసేసుకుంటాను. 1 వీక్ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ టీ కూడా మరిగిపోయిందని చెప్పి ఇంకా టీ అయితే తాగుదామని పక్కన పెట్టుకున్నాను. మీకు వీడియోలో చూపించబట్ట తాగలేదు, ఎందుకంటే ఒక పక్క కూర ఉంటున్నాను కదా, ఇంకా పక్కన పెట్టేశాను. మళ్ళీ తర్వాత తాగుతాను. ఈ మధ్య టీ పెట్టుకుంటాను, చల్లారి వరకు తాగుతూనే ఉంటాను. పక్కన పెట్టేస్తాను, చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత తాగుతున్నాను.
ఇంకా ఉల్లిపాయ వేసి మళ్ళీ ముక్కలు కట్ చేయాలి కదా. అరటికాయ ముక్కలు చిలకడ దుంప కట్ చేసేసి ఉంచుకున్నాను. నేను ఒకేసారి ఎక్కువగా ముక్కలు కట్ చేయను. ఇప్పుడు ఉల్లి అనుకోండి, ఉల్లి వేసేసిన తర్వాత కూరగాయ ముక్కలు కోస్తాను. మామూలుగా అవి కూడా అంతే. మళ్ళీ అన్నీ కోసుకునే లోపల టైం వేస్ట్ కదా, ఈ లోపల ఉల్లిపాయ ఎగుతూ ఉంటుందని చెప్పి ముందైతే ఉల్లిపాయ వేసేసి ఆ తర్వాత ఏ కూర వండితే ఆ కూరగాయ ముక్కలు అయితే కోస్తూ ఉంటాను. ఇక్కడ అన్నం కూడా అయిపోయింది. ఇక్కడ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు రసం వేస్తాను. ఇక్కడ కవర్ చూపిస్తున్నాను చూసారా, జాంకాయ కవర్ కట్టుంది. అది ఒక కాయ, అది మధ్య గబ్బిలాలు తినేస్తున్నాయి కదా, అందుకని కవర్ కడితే కవర్ను కూడా చింపేసి తినేసింది. ఇంకా రోజు ముగ్గు అయితే వేస్తున్నాను, మీకు చూపిద్దాము. ఒక్కొక్కసారి పెద్ద ముగ్గులు పెడతానా, మీకు చూపించాలనిపిస్తుంది. టైం బట్టి ముగ్గు కొంచెం పెద్దది అలా పెడుతూ ఉంటాను. లేదు బాక్స్ హడావుడి అనుకుంటే చిన్న చిన్న ముగ్గులు పెట్టేస్తాను. ఆ రోజు మంగళవారం రోజు వీడియో, అందుకే మంగళవారం శుక్రవారం పెద్ద ముగ్గు పెడతాను. లేదు మిగతా రోజులు ఊరికనే చిన్న ముగ్గే వేస్తాను, అందుకే పెద్ద ఎక్కువగా చూపించండి. ఇక్కడ చింతపండు వాటర్ కూడా వేసాను. ఇంకా పులుసు అలా సిమ్లో మగ్గుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు టిఫిన్కి నేను ఇది ఏమంటారు, ఈ గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి అట్లేసాను. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఎగుతూ ఉంటుందని పక్కన పెట్టి వెళ్ళిపోతే అలా అయిపోయింది. ఇంకా ఈ ఖర్జూరం గింజ తీస్తున్నాము. అంటే మనకి నెల ఉండే కొద్దీ గింజ ఉంటే పుచ్చిపోతుంది, అందుకని చెప్పి ఒకసారి ఎండలో పెట్టుకుని, అంటే చేతికి జిగురుగా అంటుకుంటుంది కదా ఖర్జూరం, ఆ జిగురు అంటుకోకూడదు అనుకుంటే ఒకసారి ఎండలో పెట్టి గింజ తీసుకుంటే త్వరగా వచ్చేస్తుంది మనకి. ఇలాగా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారో అలా చేతికి అంటుకోదు. ఆ రోజు అత్తయ్య వచ్చి ఎండలో పెట్టు అన్నారు, మళ్ళీ నేమో వచ్చేస్తుందేమో చూస్తానని చెప్పి ఇంకా తీయడం స్టార్ట్ చేశారు. సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడ మీరు తీస్తూ ఉండండి, నేను వీడియో తీసుకుంటానని చెప్పి తీసాను. ఆవిడ నేను కలిపి ఆ రోజు పొద్దుటే ఇంకా గింజ తీసేసి ఆ తర్వాత ఎండలో పెట్టాను. ఒకసారి ఎండలో పెట్టేసుకుంటే కొంచెం నిలవ ఉంటుంది, అందుకని ఆ రోజంతా ఎండలో పెట్టేశాను.